మేము ఈరోజు రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని చెప్పి ఎన్నో రోజుల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. ఎందుకు పెట్టొద్దు అంటే ఆయన పగ కాదు, మాకు మంచి కళాకారుడు, మంచి గాయకుడు, మాకు కూడా ఇష్టమే బాలసుబ్రహ్మణ్యం అంటే. ఎందుకు పెట్టొద్దంటే మా తెలంగాణ పాట వాడమంటే ఒక సెంటెన్స్ తీస్తే పాడుతా అని అన్నాడు కదా, మా తెలంగాణ పాట వాడనోడు ఆంధ్రోళ్ళ విగ్రహం మాకెందుకు పెట్టాలి, మా రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టాలి? ఇవాళ మా తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది కళాకారులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, యోధులు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఇలా మా గద్దరన్న వాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. గద్దరన్న విగ్రహం ఎందుకు పెట్టలేదు? నిన్నగాక మొన్న అందశ్రీ చనిపోతే అందశ్రీ అన్న పాడమోషన్ మన రేవంత్ అన్న అందశ్రీ ఫోటో విగ్రహం ఎందుకు పెట్టలేదు? మా బెల్లి లలితక్క అన్ని ముక్కలుగా చేసి ఆమె అన్ని ఉద్యమాలు చేస్తే ఆమె చంపేసిండ్రు కదా, మరి ఆమె ఫోటో విగ్రహం ఎందుకు పెట్టలేదు? ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెట్టాలి? ఇవాళ దానికోసము మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మమ్మల్ని తీసుకొచ్చి పోలీసులు మమ్మల్ని హరాస్మెంట్ చేసి చేతులు బట్టి కాళ్ళు బట్టి లాగి మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేసి డీసీఎం లో పడేసుకొని మమ్మల్ని ఒక పశువులను పడేసినట్టుగా డీసీఎం లో తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చిర్రు. మన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిర్రు. మమ్మల్ని ఏం తప్పు చేసినామని మమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఈ ఉద్యమాలు మాకు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. అన్ని తిన్నోళ్ళమే, అన్ని చూసిన వాళ్ళమే. అన్ని చూడండి, మేము ఉద్యమాలలో పాల్గొనలేదు, అన్ని చూసినాం, అన్ని ఉద్యమాలు చేసే ఇక్కడ వరకు వచ్చినాం. ఇంకా ఇవేం కొత్త కాదు మాకు. ఇప్పటికైనా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినా కూడా దాన్ని తీయడం మాత్రం ఖాయం. జై తెలంగాణ. ప్రభుత్వానికి మేము కడపత్రం అందజేసి వచ్చినాం. మేము సెక్రటరేట్ పోయి కడపత్రం అందజేసి వచ్చినాం మేము. అయినా కూడా మా మాట లెక్క చేయకుండా ఉద్యమకారులు ఏం చేస్తారులే మమ్మల్ని అని చెప్పేసి మమ్మల్ని పక్కన పడేసి ఒక చిన్న చూపు చూసి ఇయ్యాల మమ్మల్ని హరాస్మెంట్ గా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది, ఏదో తప్పు నేరాలు చేసినట్టుగా. మేము